అందరికీ నమస్కారం. నా పేరు బద్రి. 108 దివ్యదేశాలు సిరీస్‌లో భాగంగా మనం తిరుప్పులింకుడి ఆలయం గురించి తెలుసుకుంటున్నాము. స్థల పురాణం ప్రకారం హిమాలయ పర్వతం వద్ద లేడి రూపంలో ఒక మహర్షి ఆయన పత్ని క్రీడించుచుండగా అక్కడికి వచ్చిన ఇంద్రుడు ఆ ఋషిని వజ్రాయుధంతో చంపి బ్రహ్మహత్య పాపమునకు ఒడిగట్టాడు. శ్రీ బృహస్పతి భగవానుని సలహా మేరకు ఇంద్రుడు ఇక్కడికి వచ్చి ఈ భూమి పాలక స్వామి వారిని కొలిచి ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత ఆ బ్రహ్మహత్య పాపము తొలగిపోయినది. తనకు శాప విమోచనమైనందుకు సంతోషించి ఇంద్రుడు శ్రీవారిని పూజించి బ్రహ్మాండమైన యాగము చేసి వశిష్ఠ మహర్షి కుమారుని ఆయనతో వచ్చిన ఇతర ఋషులను గౌరవించక అవమానించినందులకు అతను రాక్షసుడుగా మారినట్లు శపించబడినప్పుడు ఇంద్రుడు పశ్చాత్తాపము చెంది శ్రీ స్వామివారిని ప్రార్థించగా శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై శాప విమోచనము